అవును. అన్న తమ్ములకు, అక్క చెల్లెళ్లకు, అవును, సౌండ్ సిస్టర్ వారికి పేరు పేరున అందరికీ వందనాలు. అవును. అల్లరి విచ్చేసి ఏకాంతముతో, అవును, దీక్షతో శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి వచ్చి దేవి కటాక్షం నుంచి అందరూ కూడా గోవిందనాలు తల్లి. అందరూ గోవిందనండయ్య. గోవింద ఏడుకొండలవాడ వేక స్వరూప శ్రీనివాస గ్రామదేవతాచారమ్మ తల్లి మాత గోవింద. మల్లేశ్వరి మాత గోవింద. ఆయన ఓ శ్రీరామ రమ 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 హరి రామ రమ రాయవజ్జి రామ రమ 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 హరి రామ రమ రాయవజ్జి రామ. విఘ్నేశ పరమేశ యమలాగిరివాస విఘ్నంబో గగండ చూడు పరమేశ పరమేశ యమలాగిరివాసు విఘ్నంబో గగండ చూడు పరమేశ. విద్యా విద్యల కల్లా విద్యలకి గురువు సకల విద్యల కల్లా సరదాపతి గురువు విద్యల కల్లా విద్యలకి గురువు సకల విద్యల కల్లా సరసాపతి గురువు. అయ్యో సరసాపతి మా తల్లి సాయముసేని ఈ గణపతిని పూజో గణవించో సరసాపతి మా తల్లి సాయముసేను గణపతిని పూజ గణవించో. ఆ బ్రహ్మ పాటుదేవి జర జగదంబ తిరుగాతు మందు తిరగడ బ్రహ్మ పాటుదేవి జర జగదంబ తిరుగాతు మందు తిరగడమ్మ. ఇంతవరకు మనం పాడిందంతా ఏమిటి నాయన? భగవంతుణ్ణి పూజించాం. ఇప్పుడు మనము ఏమి చేయాలి? చూడండి, ఈ గారేడి గట్టన్న గరుడవరంటే మాది రామచంద్ర పరమో రాజున మండరే గట్టన్న గరుడవరంటే రామచంద్ర పరమో రాజున మండలం అంటే తూర్పు గోదావరి జిల్లా నాయన. ఆయన వెల్లన్న గ్రామములో తెలిసి పుట్టారు. ఆయన వర్ణానికి కాపులు వైకుంఠ పీఠలన్న గ్రామములో వెలిసి పుట్టారు. వర్ణానికి కాపులు వైకుంఠ పీఠాలు. ఎల్లా గ్రామ గ్రామస్తులుండి వారింటి పేరు సిక్కాల రేపోలు వారు. అవును. పేరు కాటి గారు మన గురువు గారు పేరు సిక్కాల రేపోలు పేరు కాటి గారు మన గురువు గారు సిక్కాల కాటి కాపు నాయుడు గారు వెల్లా గ్రామం నుంచి తిరుమల తిరుపతి పాదయాత్ర చేసుకుంటా వెళ్ళారు. నడుచుకుంటా వెళ్ళి వచ్చి కల్లారా చూసి ఆ మహానీయుడు ఏనాడు స్వామి కథని కల్లారా చూసి నోటారా కవు చేసి చెట్టిపాతి చెల్లిపోయాడు. ఆ కాయలు మనము కోసుకుని అమ్ముకుంటున్నాం. నాకు విద్యాదానం చేసిన మహానీయుడు ఎల్ల గ్రామ గ్రామస్తులు ఆయన వరణాన్ని గౌదేని చెట్టి వరుజులు. అవును. వారింటి పేరు వాసం చెట్టు రేపో నిజులు వారింటి పేరు వాసం జట్టు రేపో నుంచి వారా. అవును. పేరు సున్నారైనా నా గురువు గారు వాసం జట్టేవారు. వాసం జట్టు సూర్యనారాయణ గారంటే తండ్రి గారు మీ గురువు నా గురువు గారండి. నా తండ్రే నా గురువు. నా గురువు నా తండ్రి నీ వందనాలు. అవును. ఈ సభలోని మా గురువు సక్కారు నా గురువు నా తండ్రి నీ వందనాలు. నా గురువు సక్కారు ఈ విధముగాని గురువు గురువులతో గురుపాదు. అవును.
ఏమిటి నాయన? దయ పెద్దన గురుగారి పెద్దన గుర్తుగా చేసామని మరి ముందుగా మనం పాడబోయేది ఏమిటి? ఏడుకొండల స్వామంగాదే కళ్యాణం చెయ్యాలి. ఏడుకొండల స్వామంగా తల్లికి కళ్యాణం చెయ్యాలి. శ్రీనివాస పద్మావతికి కళ్యాణం చెయ్యాలి. ఈ పచ్చన పందెట్లో నాకు చెయ్యాలి పెళ్ళి. బాబు ఏడుకొండల స్వామి కళ్యాణం అన్నావు. అవును. గుత్తులు సత్యనారాయణ గారు దంపతులు ఏనాడు ఆపత మొక్కలు మొక్కారు. అవును. ఏడుకొండల స్వామి మా అబ్బాయి కళ్యాణం చేసి నా గృహములో నీ దివ్య కళ్యాణ మోక్షము నేను చేయించాను బాబయ్య. అవును. అని వేనాడు ఆపతా మొక్కలు మొక్కారు. ఆపతా మొక్కలు మొక్కారు కాబట్టి ఏడుకొండల స్వామికి గుత్తులు సత్యనారాయణ గారు ఏమవుతారు? మామయ్య గారు అవుతారు. అంటే ఆపత మొక్కలు మొక్కారు కాబట్టి స్వామికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారు మీరు. అవునండి. కన్యాదానం చేసినట్టు వారందరూ మంగా తల్లి పుట్టింటి వారమ్మ. అవును. ఏడుకొండల స్వామికి అత్తింటి వారండి. ఇవాళ గుర్తురు వారు అల్లుడు వెంకట బాబు. నాయన ఏడుకొండల స్వామి జీవిత చరిత్ర నాయన నేను వెంకటేశ్వరులు మొదలేస్తున్నాము. దయచేసి మీరు నిద్రలు మానేసి దీక్షాగింటే యాలొక్క రోజుకి నిద్ర మానుకుని దీక్షగా ఉన్న వరకు